వెంకటరెడ్డి గారు ఏమంటారంటే డెఫినెట్ గా మేము జాగ్రత్తగా చేసామండి, మాది ఇంకా 150 కంటే స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది అనేది ఆయన ఎస్టిమేట్. దాన్ని నేను కాదనట్లేదు. అయితే మిగతా పార్టీలు, మిగతా సంఘాలు వాళ్ళ అబ్జర్వేషన్స్ ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ సంక్షేమము అనే పేరుతోటి సంక్షేమం చేశారు, దాన్ని కాదంటలేదు. నవరత్నాల విషయంలో కమిట్మెంట్ ఉంది ఆయనకి, సాధ్యమైనంత వరకు చేస్తున్నారు. అదొక్కటే సరిపోదేమో, బ్యాలెన్స్ కావట్లేదేమో, సొసైటీలో ఉన్న అన్ని వర్గాలకి, అన్ని సెక్షన్స్ కి వాళ్ళ ఆకాంక్షల్ని అడ్రస్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారేమో అనే వాళ్ళ అభిప్రాయాలని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు అటు జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, అపోజిషన్ పార్టీగా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, మేము అనేక రకాలుగా మాట్లాడుతున్నాం. వీధి పోరులు చేసాం, ప్రజా పోరులు చేసాం, రకరకాలుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. వీటన్నిటి ఫలితం ఏంటి? వాళ్ళ సరే, భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, జనసేనకి ఎన్ని ఓట్లు వస్తాయి, లేదా తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. మీరు బ్యాలెన్స్ చేయలేకపోయారు అన్న నిజాన్ని అద్దం పట్టే విధంగా మరి భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఒక చోటకు వచ్చారనుకోండి, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ భయపడాల్సిన ఫండమెంటల్ అంశం ఏంటి? మేబీ మనం నిజంగానే సంక్షేమాన్ని, డెవలప్మెంట్ ని, ప్రజల ఆకాంక్షల్ని, ఆశల్ని మనం రిఫ్లెక్ట్ చేయలేదేమో, మనం మరీ బండిని ఒక పక్కకు లాక్కెళ్ళామేమో, మనం కొంత కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనే విధంగా వాళ్ళు కూడా ఆలోచనలో పడాల్సిన టైం ఇది. అలా కాకుండా మీరు ముగ్గురు గారండి, మేము సింగిల్ గా వస్తామంటే సినిమా డైలాగ్ వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ ముగ్గురు ఎందుకు ఒక చోటకు వస్తున్నారంటే ఆ ముగ్గురికి అర్థమైన ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉండుండొచ్చు ఒకవేళ వస్తే. కాబట్టి ముగ్గురు రావడానికి కొంత హేతు పద్ధతి ఉంది. అది ప్రజాభిప్రాయాల్లో వచ్చినటువంటి మార్పులు, వాళ్ళ అసెస్మెంట్. నెంబర్ 2, వాళ్ళు రాలేదు అనుకోవడానికి వాళ్ళ మధ్యలో ఈ ప్రజాభిప్రాయానికి తోడుగా వాళ్ళ ప్రణాళికాబద్ధమైనటువంటి సారూప్యత కూడా ఉండాలి కదా. సమస్య ఒకటి ఉంది, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనుకున్నప్పుడు ముగ్గురు 3 రకాలుగా మాట్లాడారనుకోండి, కలిసి పనిచేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి రాలేకపోవచ్చు. వాళ్ళు రాలేకపోయినంత మాత్రాన నిజం కాకపోదు, వాళ్ళు వచ్చినంత మాత్రాన మీరు దాన్ని అసెస్ చేసుకోకుండా మేము 151 ఉన్నాం కాబట్టి మేము 160, 170 వస్తాయని ఒకే రకమైన వాదనలోకి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఐ థింక్ మామూలుగా ఛాలెంజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఇవాళ 5 సంవత్సరాల తర్వాత దిస్ ఈజ్ ఎ టెస్ట్. ఏది అధికార పక్షానికి టెస్టే, ప్రజాభిప్రాయాన్ని ఏ మేరకు అసెస్ చేయగలిగారు, ప్రతిపక్షాలు మా ఆకాంక్షలను ఏ మేరకు పట్టుకోగలిగారు అన్నది ప్రతిపక్షాల మీద కూడా కొంత బాధ్యత పెట్టారు కాబట్టి, ప్రజానీకం కొంత బాధ్యత పెట్టుది కాబట్టి